భూసార పరీక్షలో మనం మట్టి ఇవ్వాలి అంటే దాన్ని మట్టి నమూనా ఎలా సేకరించాలనే విధానాన్ని ఇక్కడ చూపించడం జరిగింది. మనకి 2 ఎకరాల వరకు సేమ్గా ఉంటే కనుక అందులో మనం ఒక శాంపుల్ తీసుకుంటే సరిపోతుంది. సో దాంట్లో ఏంటంటే ర్యాండమ్గా మనము భూమి లోపల 10 నుంచి 12 చోట్ల తిరుక్కుంటూ శాంపుల్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా అంటే మనకి వేరుపోయేదంటే మనకి నాగటి చాలు అంటాం, అంటే అప్రాక్సిమేట్గా ఒక 20 సెంటీమీటర్స్ వరకు మనము తీసుకొని అక్కడి నుంచి ఏంటంటే 10 నుంచి 12 ప్లేసెస్లో మనం తీసుకున్న సాయిల్ అంతా ఓ దగ్గర తీసుకొచ్చి ఓ దగ్గర హీప్లా వేసి దాన్ని మనం క్వార్టరింగ్ మెథడ్ అంటాం. మనము ఈ క్వార్టరింగ్ మెథడ్ ద్వారా మనము తీసుకున్న సాయిల్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఆపోజిట్ పార్ట్స్ని డిస్కార్డ్ చేసుకుంటూ మొత్తం వీటిని కలుపుతూ మళ్ళీ దాన్ని యూనిఫామ్గా చేసుకుంటూ మనకు ఒక 500 గ్రాముల శాంపుల్ వచ్చేంత వరకు చేయాల్సి ఉంటుంది. సో మనం ఈ మట్టి సేకరించేటప్పుడు ఏంటంటే అంతా ఇలా ఒక 500 గ్రాములు మనకు శాంపుల్ వచ్చిన తర్వాత దాన్ని ఒక పాకెట్లో పెట్టిన తర్వాత మన జిల్లా, మన మండలము, మన ఊరు ఆ వివరాలతో పాటు రైతు పేరు, తండ్రి పేరు, సర్వే నెంబరు, అంతకుముందు ఏం పంట వేశారు, ఇప్పుడు ఏ పంట వేయబోతున్నారు ఆ ఇన్ఫర్మేషన్ అంతా రాసి మన డిస్ట్రిక్ట్లో ఉన్న సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి వారికి అప్పగిస్తే కనుక మీకు వారం నుంచి 10 రోజుల లోపల మనకి శాంపుల్ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో మామూలుగా మైక్రో న్యూట్రియంట్స్ రెండింటికి మనకి అనాలిసిస్ ఉంటుంది. సో మేజర్ న్యూట్రియంట్స్కి అయితే 10 రూపాయలు, మైక్రో న్యూట్రియంట్స్కి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది పర్ శాంపుల్. సో ఎక్కడెక్కడ మనము సాయిల్ శాంపుల్ కలెక్ట్ చేయకూడదు అంటే చెట్ల నీడలో మనం శాంపుల్ తీయకూడదు, అలాగే పెంట కుప్పలు ఏమన్నా ఉంటే దాని చుట్టుపక్కల శాంపుల్ తీయకూడదు, ఏదైనా మనకి చౌడు అలా ఉన్న చోట తీయకూడదు, ఎక్కడైనా నీరు నిలబడ్డ చోట అట్లాంటి చోట మాత్రం మనం శాంపుల్ ఇలాంటి చోట్లలో మనం శాంపుల్ తీయకూడదు. ఇలా వచ్చిన దాన్ని సేకరించిస్తే కనుక మనకి 10 రోజుల్లో మనకి రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి ఏంటంటే ఆ రిజల్ట్ అనేది ఇది సాయిల్ హెల్త్ కార్డ్ అంటాం మనము. ఇందులో మన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుందన్నమాట. pH, ఈసీ, అలాగే నత్రజని, భాస్వరం, పొటాష్, అలాగే మీరు ఏ పంట వేసారు, ఫ్యూచర్లో ఏ పంట వేయబోతారో చెప్తారు కాబట్టి దాని రికమెండేషన్స్ కూడా మీరు ఎంత ఎరువులు ఏ మోతాదులో వాడుకోవాలనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. రాయాలి మీరు ఏ క్రాప్ అంతకుముందు ఏ పంట పెట్టారు క్రాప్ని బట్టి చెప్తాం మేము. పాత క్రాప్ ఏమి వేసారు, ఏది వేయబోతున్నారు అనుకునేది మీరు చెప్పాలి. అసలు మనకు ల్యాండ్ సూటబుల్ ఉందా లేదా ఆ క్రాప్కి అనేది చెప్తాం. ప్లస్ మీకు ఇరిగేషన్ వాటర్ ఉందనుకోండి, మామూలుగా బోర్ వాటర్ ఉంటుంది కదా, అది కూడా తెస్తే కనుక ఆ వాటర్ పెట్టడం వల్ల ఏం పండించవచ్చు అనేది కూడా మనము చెప్పడం జరుగుతుంది. మనకేంటంటే మనము చిరుధాన్యాలు, సిరిధాన్యాలు అంటారు కదా, దీంట్లో ఏంటంటే డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల మనకి గ్లూకోజ్ అనేది చాలా స్లోగా మనకి బ్లడ్లోకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. అలాగే కాకుండా మైక్రో న్యూట్రియంట్స్ కూడా రిచ్గా ఉంటాయి అన్నమాట ఈ సిరిధాన్యాలు అనేది. ప్లస్ దీంతో తయారు చేసిన ప్రోడక్ట్స్ ఎందుకంటే మామూలుగా తినలేరు కాబట్టి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ఆచార్య ఎన్జీ రంగా దాంట్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్. ఇదేంటంటే ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్. మన ఒక ఫార్మింగ్ సిస్టమ్ ఎలా ఉండాలి అనేది ఓన్లీ ఒక్క పంట మీద కాకుండా డైవర్సిఫైడ్ క్రాప్స్ వేసుకోవాలని చెప్పడం ఒకటి. అంటే కంది ప్లస్ జొన్న ఈ పంట పెట్టుకోవాలి. అలాగే ఓన్లీ మన ఫార్మింగే కాకుండా ఫ్లోరికల్చర్లో భాగంగా పాలీ హౌసెస్, అలాగే మనకి ఏంటంటే ఫామ్ పాండ్స్ కూడా, వాటర్ స్టోరేజ్ కోసం ఫామ్ పాండ్స్, అంటే ఒక మోడల్గా ఒక 2 ఏకర్స్లో ఎలా వేసుకోవాలని చూపించడానికి ఈ మోడల్ పెట్టడం జరిగింది. ఇది విత్తనంలో మొలక శాతము. మనకేంటంటే మనము పంట వేసుకునే ముందు మన మొలక శాతం ఎలా ఉందనేది చూసుకుంటాం కదా. సో దాంట్లో మనకి చాలా పద్ధతులు ఉన్నాయి. ఇదేమో ట్రే మెథడ్, ఇదేమో పేపర్ టవల్ మెథడ్ అంటాం, ఇదేమో పెట్రీ డిష్ మెథడ్. సో ఇలా మనం ఏంటంటే మనము మొలక శాతాన్ని పరీక్షించడానికి ఇది మనకి వేరుశెనగలో K6 అనే వెరైటీ రైతు వేదికలు. మనకేంటంటే ఎవ్రీ ట్యూస్డే మనకి ఇక్కడ దృశ్య సేవన కేంద్రాల్లో ప్రతి రైతు వేదికల్లో మనకి 10 నుంచి ప్రోగ్రామ్ ఉంటుందండి. అది తెలంగాణ ప్రభుత్వం మనకి ఈ ప్రోగ్రామ్ చేస్తుంది కాబట్టి దాన్ని డిస్ప్లే చేయడానికి కోసమని రైతు వేదికల్ని చూపించడం జరిగింది. సేంద్రియ వ్యవసాయాన్ని మనము ఎంకరేజ్ చేయాలి కాబట్టి దాంట్లో భాగంగా వేప నూనె, వేపపిండి. సో మనకి ఏంటంటే రాజేంద్ర నగర్లో బీసీ ల్యాబ్ అని ఉందండి, బ్యాక్టీరియల్ కల్చరల్ ల్యాబ్ అని. అక్కడి నుంచి మనము ట్రైకోడర్మా, సూడోమోనాస్ కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాము. సో అది సబ్సిడైజ్డ్ రేట్లో కూడా మనకి ట్రైకోడర్మా అనేది 100 రూపీస్, సూడోమోనాస్ అనేది 150 రూపాయలకి మనము ఫార్మర్స్కి ఇవ్వడం జరుగుతుంది జనరల్ సైడ్లో బాగా. ఇదే అండి మనం అది ట్రైకోడర్మాని విత్తన శుద్ధికి కూడా వాడుకోవచ్చు. అలాగే మనం సూడోమోనాస్ అయితేనేమో వరిలో ఇలా
రూట్ డిప్ మెథడ్ అంటాము, అది చూపించడం కోసమని మోడల్స్ చేయడం జరిగింది. శిక్షణ కేంద్రం హెడ్ వచ్చేసి డిడి అని అంటారు, డిప్యూటీ డైరెక్టర్ అగ్రికల్చర్. సో ఆయన వెంకటేశ్వర్లు గారు అని ఉంటారు మా సార్. ఆయన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7288894627 కాంటాక్ట్. ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కాంటాక్ట్ చేయండి.